ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు పద్మ. తనది విశాఖపట్నం. 40 ఏళ్ల ఏజ్ ఉంటుంది. అయితే 25 ఏళ్ల కుర్రాడితోని అక్రమ సంబంధం పెట్టుకొని తనతో పాటు వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకొని గత 9 నెలల నుంచి కూడా ఇద్దరు కలిసి ఒక రూమ్లోనే ఉంటున్నారు. అయితే ఇక్కడే అసలైన కథ మొదలైంది. అయితే ఇక్కడ తనకి 40 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఒకరు కాలేజ్ చేస్తున్నారు, ఒకరు స్కూల్ కూడా చేస్తున్నారు. అండ్ అక్కడ పిల్లాడు 25 ఏళ్ళు, తను చేసేది ఎలక్ట్రీషియన్ పని. సో మరి వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం ఏర్పడింది అంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా డే అండ్ నైట్ అడిక్ట్ అవుతున్నది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మాత్రమే. ఇక్కడ పద్మ గారు కూడా రీసెంట్గానే తను రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో మొదట్లో బాగానే ఉండేది, తర్వాత అదొక వ్యసనంగా మారిపోయింది. డైలీ అన్నం తినకుండా అయినా ఉంటుంది కానీ రీల్స్ చేయకుండా ఖచ్చితంగా తను ఉండదు. పడుకునేటప్పుడు కూడా రీల్స్ చేసి మరీ పడుకుంటుంది. సో టోటల్ కంప్లీట్గా తను మాత్రం అడిక్ట్ అయిపోయింది. సో అదేవిధంగా రీల్స్ చేస్తున్న క్రమంలోనే సోషల్ మీడియాలోనే సురేష్ అనే అబ్బాయితోని పరిచయం ఏర్పడింది. తనది తిరుపతి కాళహస్తి. సో తనకి 25 ఏళ్ళు ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. సో వీళ్ళిద్దరు ముందుగా మెసేజెస్ మాత్రమే చేసుకునేవారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ఇంకా పెరిగిపోయి నంబర్లు షేర్ చేసుకున్నారు. రోజుకి గంటల కొద్దీ మాట్లాడుకునేంత పరిచయం కూడా ఏడిపోయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలైపోయింది. సో మరి ఆ ప్రేమ కాస్త పద్మ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోవడం, పిల్లల్ని భర్తని ఇల్లు మొత్తాన్ని కూడా వదిలి డైరెక్ట్గా ఆ అబ్బాయి దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు వీళ్ళు ఎంత వెతికినా కూడా తను కనిపించకపోవడం, ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరు కూడా మా దగ్గర రాలేదని చెప్పడం. సో ఓవరాల్గా లాస్ట్కి మాత్రం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో అప్పుడు పోలీసులు ఆరా తీసి తను తెలుసుకున్న వివరాల ప్రకారం చూసుకుంటే కాళహస్తిలో సురేష్ అనే అబ్బాయి దగ్గర ఉంది. ఇద్దరు కలిసి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. అంటే ఇక్కడ పద్మకి పోలీసులు కొంచెం నచ్చజెప్పి మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చినప్పటికీ ఒక లెటర్ రాసి పెట్టింది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను సురేష్తోనే ఉంటానని చెప్పేసి లెటర్లో రాసిపెట్టి మళ్ళీ తను అక్కడికే వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత 9 నెలల నుంచి వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు, బాగానే ఉంది. సో రీసెంట్గా మాత్రం ఇద్దరి మధ్య చిన్న గొడవ రావడం. సో సురేష్ అక్కడ తన పనికి వెళ్ళిపోయిన తర్వాత పద్మ ఏం చేసింది, ఇంట్లో ఉండి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత సురేష్ వచ్చి డోర్ తెరిచేటప్పటికి తను మాత్రం చనిపోయింది. సో అప్పుడు తనకి ఏం చేయాలో తెలియక పోలీసులు వస్తే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని భయపడిన సురేష్ ఏం చేశాడు, తను కూడా పురుగుల మందు తాగడం జరిగింది. సో మరి తాగిన తర్వాత వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత 3 రోజుల పాటు అదే విధంగా ఉన్నారు. పక్కడే పద్మ మృతదేహం, అక్కడే కింద పడిపోయిన సురేష్. సో మరి 3 రోజుల తర్వాత అంతా ఒక దుర్వాసన రావడం, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కిటికీలోంచి తొంగి చూస్తే అప్పుడు ఇక్కడ పద్మ తన మృతదేహం అంతా కూడా కుళ్ళిపోవడం, స్మెల్ రావడం. సో పక్కనే సురేష్ పడిపోయి ఉండడం కూడా చూశారు. సో వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి చూసిన తర్వాత సురేష్ ఇంకా కొన ఊపిరితోనే ఉన్నారు. సో మరి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చికిత్స పొందుతూనే తను మాత్రం చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఆన్లైన్ పరిచయాలు అనేవి అంటే ముందుగా బాగానే ఉంటాయి. చాలామంది ఇట్లా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్లో గోల్స్ రీచ్ కావడం కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్ కావడం కావచ్చు, అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతున్నారు. సో ఎంతైతే దీనివల్ల మంచి జరుగుతుందో అంతకుమించి చెడు కూడా జరుగుతుంది అనే దానికి బెస్ట్ ఉదాహరణగా ఈ ఇష్యూని తీసుకోవచ్చు. సో ఇక మీదటైనా ఇది ఒక వ్యసనంగా కాకుండా ఎంతవరకు ఏది యూజ్ చేయాలి, ఎంతవరకు లిమిట్ ఉందో అక్కడి వరకే యూజ్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా ఈ విధంగా సోషల్ మీడియా పరిచయాలు అని చెప్పేసి ఇక్కడ ఏజ్ కూడా సంబంధం లేకుండా అనవసరంగా ఇక్కడ తను చనిపోయింది, ఆ అబ్బాయి యొక్క జీవితం కూడా నాశనం అయిపోయింది.